రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు చదవండి, ఎందుకైనా మంచిది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండండి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఉండడు, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచున్నది. అది షమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానులతో అనను. నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రికను పంపించేదనని ఆజ్ఞ ఇచ్చను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజులకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఈ ఇజ్రాయెల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకరిని కలిగిన కుష్ఠరోగమును మానుమని నా యొద్దకు అతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు బతుకుచున్నాడో మీరు ఆలోచించుడని. ఈ చదవబడిన వాక్య భాగంలో నుండి మరలా మీకు రిమైండ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు బలమైన ప్రేరేపించాడు. మీరు చాలామంది విన్నారు, అయినప్పటికీ కొంచెం మీకు గుర్తు చేయాలన్న ఆలోచన. మొదటి వచ్చిన విషయం ఏంటంటే, నయమానంటోడు సైన్యాధిపతి. హల్లెలూయా. సిరియా రాజు సైన్యాధిపతి అంటే మనం విన్నాం, రాజు తర్వాత రాజంతటోడు అని విన్నాం. అంత క్లారిటీ ఇచ్చాను, మన భారతదేశ ఆర్మీల గురించి క్లారిటీ ఇచ్చాను. రాజు తర్వాత రాజంతటోడు. ఇంకొక మాట కూడా చెప్పాను, క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. ఆ రాజులు రాజ్యాలు ఆ స్థలాలు నేటికి ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. పోయిన సంవత్సరం అక్టోబర్ నుండి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. గాజా మీద, హమాస్ మీద, ఇరాను, ఇరాక్ అంతా ఒకటైపోతుంది, అంత గందరగోళం అవుతుంది. హల్లెలూయా. సరే, ఆ సంఘటనలో ఒక వ్యక్తికి దేవుడు జయమిచ్చాడు, శత్రువుకు. బైబిల్లోనే ఉంది, యెహోవా విజయాన్ని ఇచ్చాడు అని. హల్లెలూయా. మొదటి వచనంలో ఉండేది, యెహోవాయే జయం కలుగజేశాడు. ఎవరి మీద? దేవుని ప్రజల మీద, ఇజ్రాయెల్ బిడ్డల మీద. ఎందుకు దేవుని ప్రజల మీద జయం కలుగజేశాడు? శత్రువు దేవుని ప్రజలు ఎందుకు పట్టుకుంటాడు అంటే, దేవుని ప్రజలు తప్పిపోయినప్పుడు పట్టుకుంటాడు, అప్పగిస్తాడు. దేవుడే శత్రువుకి అప్పగిస్తాడు, సైతానికి అప్పగిస్తాడు. నువ్వు చూసుకోరా బాబు అని చెప్పినట్టు ఇట్లేదని. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆ బాధలు అనుభవించి, అయ్యా నీ సహాయం నాకు కావాలి అంటే మళ్ళీ విడిపిస్తాడు. కానీ ఈ ఘట్టంలో మాత్రం శత్రువుకే పై చేయి. వాడు బలవంతుడు, పరాక్రమశాలి, దయ పొందినవాడు, ఘనుడు. విజయం వచ్చింది, పేరు వచ్చింది, పెద్ద పేరు వచ్చేసింది. రాజుకు చాలా ఆ కుడి భుజం లాగా. ఇక వాళ్ళు ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నారు, సెలబ్రేషన్ మూమెంట్లో ఉన్నారు అనుకోవాలి. ఇండియా టీం గెలిచింది, ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు అట్లా సెలబ్రేట్ మూమెంట్లో ఉన్నారు. కానీ వానిలో ఉన్న బలహీనత మనకి గుర్తొచ్చినప్పుడు బెలూన్లోకి వెళ్ళి గాలి పడినట్టు సుమనిపోతారు. ఎందుకు? కుష్ఠరోగి. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కానీ కుష్ఠరోగి. హల్లెలూయా. దేవుని పిల్లలముగా, దేవుని ప్రజలముగా శత్రువు మీద మనం జయం పొందిన, ఒకవేళ మన మీద శత్రువు జయం పొందినా దేవుని కృపతో మనం గుర్తించి సరి చేసుకొని ముందుకెళ్తాము. వెళ్ళడం మాత్రమే కాదు, మనకు మంచి పేరు ఉంది, మనకు గౌరవం ఉంది, మనకు ఆత్మీయ బలం ఉంది, ఆత్మీయ జ్ఞానం ఉంది, ఆత్మీయ అభిషేకం ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, సమర్పణ ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ఇంట్లో మంచి సాక్ష్యం ఉంది, బయట మంచి సాక్ష్యం ఉంది, సంఘంలో మంచి సాక్ష్యం ఉంది. కానీ ఒక్కటే బలహీనత. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కొంతమంది టైంకు గుడికి రారు, టైంకు గుడికి రారు.
డ్యూటీకి కరెక్ట్ పోతారు, అది తీసుకోవాలి కదా. పిల్లల్ని కరెక్ట్ స్కూల్ పంపుతారు. అంటే నువ్వు మనసులోకి చేస్తావా? బైబిల్లో స్పిరిచువల్ డిసిప్లిన్కు దేవుడు ఎక్కువ వాల్యూ ఇస్తాడండి. క్రమశిక్షణ. ఎందుకు ఆయన క్రమశిక్షణ? ఆయన చేసింది ప్రతిదీ క్రమమేనండి. నువ్వు ఒక్కసారి అద్దంలో నిలబడు, అద్దం ముందు నీ ఆకారాన్ని చూసుకో. ఈ చెవులు ఎక్కడో పెట్టాడు అనుకో, క్రమం ఉంటుందా వాడికి? ఈ కళ్ళు ఎక్కడో పెట్టాడు అనుకో, ఈ ఐబ్రోస్ ఎక్కడో పెట్టాడు అనుకో, ఈ ముక్కు ఎక్కడో పెట్టాడు, ఈ పళ్ళు ఎక్కడో పెట్టాడు అనుకుందాం, స్థానం తప్పింది అనుకుందాం. ఎట్లుంటుంది చెప్పండి? వికృతమే. క్రమం ఉంది. అందుకే ప్రతిదీ ఆయన క్రమంగా క్రమంగా, ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో, అదొక క్రమం, సృష్టి క్రమం. మన లైఫ్లో కూడా డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు డిసిప్లిన్ ఏంటంటే నన్ను చూడొద్దు, ఎందుకంటే నాకు అక్కడ ఆరాధన, మీ దగ్గర వచ్చేవరకు ఆలస్యం అవుతుందండి. దానికి మీరు కంగారు పడవద్దు, నడిపించాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపనం చేయాలి, సాక్ష్యాలు చెప్పాలి. వచ్చేవరకు ఇప్పుడు కీర్తనలు చదవలేరా? చేయాలి. అది హల్లెలూయా. ఊగేరుగా వద్దండి అవుతలేడా? ఇది వద్దు, వద్దది. ఈరోజు నాతో ఏం మాట్లాడుతుంది, నన్ను ఎట్లా బలపరుస్తాను అని చిన్న చిన్న బలహీనతలే. మన దగ్గర పొరపాట్లు ఉండయి, చిన్న చిన్న బలహీనతలే. ఇంకో బలహీన చెప్పనా? పొద్దున లేచి సరి ప్రార్థన చేయి మార్నింగ్. ఇప్పుడు నైట్ వర్షం పడ్డది, ఇది పడ్డదా? కొంచెం తెల్లారిసరికి సరి పెట్టాడు అనుకోలే, బెడ్షీట్ కప్పుకోలే, లేసారా? అన్నీ బాగున్నాయి, చిన్నది ఒక్కటే బలహీనత. అన్నీ బాగానే ఉన్నాయి, అర్థం చేసుకునే గుణం లేదు, బలహీనతే. అన్నీ బాగా ఉన్నాయి, దశభాగం ఇయ్యం, బలహీనతే. అన్నీ బాగున్నాయి, పేరుంది, ఊరుంది, అన్నీ ఉన్నాయి, కానీ కుష్ఠరోగి. హల్లెలూయా. బైబిల్ చదువు, ప్రార్థన చేయం, సాక్ష్యం చెప్పం. ఇప్పుడు అక్కలే చెప్తారా సాక్షి? ఇప్పుడు ఇద్దరు అక్కలే చెప్పారా సాక్షి కదా? అన్నలు ఇప్పుడు చెప్పరా? మీ లైఫ్లో ఏం చేయలేదా? అప్పుడప్పుడు లేచుడు యోహానన్న, ఏదో ఎవరు లేస్తారు? ఎవరు లేవు. ఎందుకు లేవు? మీ లైఫ్లో ఎన్ని లేవు. ఊకి నిలబడితేనా ఎలిసేవ ఎందరూ ఏమని అనుకోండి, నిలబడితే చెప్తుంది. నాకు చాలా ఇష్టం అవ్వను, ఏసైనామని మాయంపరుస్తాను. వీళ్ళందరూ ఏమని అనుకో, నేనైతే ఏమనుకుంటా, నీకు జరిగింది నువ్వు చెప్తాను. హల్లెలూయా. బలహీనత అది. ఏదనుకుంటు కుష్ఠరోగం అంటే ఏమనుకుంటున్నారు? ఆత్మీయంగా నీకు అన్నీ ఉన్నాయి, ఆ ఒక్కటి లేకుంటే బాగుండు. కొన్నిసార్లు భార్య అంటే ఏమండి, పని చేస్తావు, డబ్బులు తీసుకొస్తావు, ఎదురు ఉంది, పిల్లలు స్కూల్లో ఇచ్చాను, ఈ కోపం ఎందుకంటే ఇది ఒక్కటి లేకుంటే ఎంత మంచివాడు ఏంటంటే ఒట్టిని చిరాకు పడతావు, ముక్కు కొస్త మీద ఉంటుంది నీ కోపం. అంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు అంటది, నువ్వు 3 మంచిగా అనుకో, ఒక్కటి సరుతావు. కానీ నాకు ఎదురుగా మాట్లాడతారు ఉన్నారా బ్రదర్స్? చేయొద్దు తప్పు. నీ బాడీ. హల్లెలూయా. మాటతో మనసును కూడా నొప్పించొద్దు, మాటతో మనసును కూడా నొప్పించొద్దు. ఆడవాళ్ళది మట్టికుండ మనసు, స్త్రీలది ఏంటి చెప్పండి? బలహీన గడ్డ. మట్టికుండ, గడ్డబడ్డ గడ్డమే, అది కుండనే, మట్టికుండ. ఈ మట్టికుండ దగ్గర పోయి నల్లాలు వచ్చినప్పుడు అది వీధి నల్లాలు ఉంటాయి కదా, ఆడికి పోయి ఫైటింగ్ చేసినట్టుందా? మనం ఫైటింగ్ దగ్గర పొడవలుతుంది. వాళ్ళు ఒట్టనే ముడుచుకుంటారు. ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళకు దేవుడు ఇచ్చిన కృపేంద్ర అలుగుడు ఎవరి మీద? భర్త మీద అలుగుడు. ఇంకొకరు మొండితనం పెంకి, మొండిది. అంత మంచిది, పిల్లలు చూసుకుంటుంది, నన్ను చూసుకుంటుంది, కానీ మొండిది. వంట చేయదు, తినదు, తినేది, నన్ను పొలాలు పెడుతుంది. బలహీనత, బలహీనత. మరి నేను చెప్పకపోతే మీకు ఎవరు చెప్తారు? హల్లెలూయా. కొంతమంది పిల్లలకు పిల్లలైనా కూడా పెక్కిదే. నాడు నేను చెప్పిందే వినాలి. అరే నీ పిల్లలమ్మ వాళ్ళు, వాళ్ళ మాట కూడా ఒకసారి విను ఒకసారి. నీ మంచిని కోరే వాళ్ళు నీ పిల్లలు. ఇతరులు అనొద్దు, మా డాడీ కానీ మా అమ్మని కానీ అనొద్దు అని, ఇట్లుండు డాడీ, ఇట్లుండు మమ్మీ అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకు పిల్లలైనాయి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, కొన్ని విషయాలు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రులు ఏం చేయాలా? వినాలా. ఎందుకంటే
ఏ పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టరు, ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెట్టరు. ఇబ్బంది పెడుతున్నారు అంటే అన్ని మంచిగా ఉండదు కానీ ఒకటి బలహీనత. కొడుకుని ప్రేమించినంత కోడలు ప్రేమించదు. నీ కొడుకు మంచిగుంటే అంటే నువ్వు కోడలు మంచి చూసుకోవాలి కదా. బిడ్డను ప్రేమించినంత కొడుకును ప్రేమించు. నీ పిల్లలే కదా, అన్నీ ఉన్నాయి, అన్నీ చేసినావు, అన్నీ చేసేసినావు. కానీ ఆ బలహీనత ఏం చేస్తుంది? నీ ఘనతను తిరగొట్టేస్తుంది, నీ విలువలు తీసేస్తుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు ఎవరెవరికి ఏ ఏ బలహీనతలు ఉన్నాయో మీరే చెక్ చేసుకోవాలి. నేను మత్సలు చెప్పాను మీకు అర్థం కావడం కొరకు. అన్నీ మంచివే, సాక్ష్యం మంచిది, వాక్యం మంచిది, మనసు మంచిది, హృదయం మంచిది, అండర్స్టాండింగ్ మంచిది, ప్రార్థన జీవితం మంచిది, బైబిల్ ధ్యానం మంచిది, దైవికంగా నువ్వు అన్ని అర్థం చేసుకుంటావు. కానీ ఏదో ఒక్క బలహీనత ఏం చేస్తుందంటే, ఇప్పుడు బుక్కవాని తైలంలో ఈగబడి చచ్చిపోతే కంపు వాసన వేస్తుందంట. ఈగొక్కటే తైలం విలువైంది అర్థం. చిన్నది ఏదైనా విషపుక్కు ఎంత ఉండడానికి ఇంత ఉంటుంది. పాలాల గ్లాసుల పాలలో అయితే విషమేనా? నువ్వు ఎంత మంచిగా ఉంటే లాభంకి ఇంత విషయం చూపుకునేది నీ లోపల. నీ లైఫ్ గుర్తింపు లేకుండా, గౌరవం లేకుండా అసలు అధ్వానం అయిపోతాను. నీ లోపల నువ్వే బాధపడుతున్నావు, బయటికి ఎవరికి చెప్తున్నావు. నువ్వు నీ భార్య చెప్పు, భర్త చెప్పు, సంఘంలో ఉన్నవారు చెప్పు, సేవకులకు చెప్పు, నువ్వే కుమిలిపోతున్నావు. దానివల్ల నీకు నష్టం. నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, నీ మీద పిల్లలు ఆధారపడి ఉన్నారు, తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ఇవన్నీ నువ్వు నడిపించగలుగుతావు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. దైవికమైన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ మనిషికి ఈ కుష్ఠరోగం గుర్తొచ్చేసరికి దిగాలుగా వస్తుంటుంది. ఇది భార్య గుర్తించిందో గుర్తించుంటే కానీ ఇక కొన్నిసార్లు బాధ ఉంటే ఆ బాధ నుంచి బయటికి రాకపోతే ఏం చేస్తాం? మనకు అలవాటు అయిపోతుంది ఇంట్లోకి. ఆ గుణం, ఆమె గుణం అంతే, ఆయన గుణం అంతే, మనం ఏం చేయలేం అంటారు. చూడు, నిమ్మలం అయిపోతారు. మీరేం భయపడగలి, మిమ్మల్ని ఏమంటారు చెప్తాను. హల్లెలూయా. అయితే ఒక వ్యక్తి సడన్గా కాలు పడిపోయింది అనుకో, చూస్తారు, బాధ అనిపిస్తుంది. వారం, 2 వారాలు, 3 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఆయన కూడా వస్తారు. హాస్పిటల్ పోయి ఎక్కడికడికో వెళ్ళి ఏమో చేసి వస్తలేవు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? కొత్తగా చూసిన వాళ్ళకి బాగా అనిపిస్తుంది, వీళ్ళకి బాగా అనిపించదు. అలవాటు అయిపోయింది కదా. అట్లా మీకు బాధలు అలవాటు అయిపోయాయి. ఏది కూడా ఇట్లా టేక్నీస్ తీసుకుంటున్నారేమో, వెరీ డేంజర్. మీకు తెలియకుండా మీ మనసు చచ్చిపోతుంది అంతే. ఆత్మీయంగా కూడా మీరు ఒక స్పృహలో ఉండలేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఏం చేయాలి మనం? వాళ్ళ గుణం ఇంతే, వీళ్ళ గుణం ఇంతే. ఎవరి గుణం ఎట్లయినా పర్లేదు, చేస్తే నా గుణాన్ని మార్చు, నా గుణాన్ని, నా మనసు. ఈ బలహీనత నేను ఓవర్కమ్ చేయాలి. నేను టైంకి ప్రార్థనకు రాలేకపోతున్నాను. హల్లెలూయా. 10:30 నుంచి 1 గంట వరకు ఎన్ని గంటలు అవుతుందండి? అందరూ లగ్న కడతా. 10:30 నుండి 1 o'clock వరకు 2:30 గంటలు. ఓ సినిమా చూసినంతసేపు కరెక్ట్. ఎందుకు దినంలో 24 గంటలలో దేవుని దిన 2 గంటల 15 నిమిషాలు చిల్లర. ఆరాధనకు ఎట్లా రావాలంటే పసిపిల్లలు ఉంటారు చూడండి, సండే స్కూల్ పిల్లలు అక్కడ వస్తారు, ఇక్కడ కూడా సండే స్కూల్ పిల్లలు. ఎందుకంటే ఏదో ఒకటి కొనిపించిన పెట్టండి, వస్తే అక్కడ తీసుకొస్తుంది, ఈ పోయి మళ్ళీ ఇక్కడ పంచుతుంది, మళ్ళీ పోయి హల్లెలూయా అక్కడ పంచుతుంది. దీని కొరకు వీళ్ళిద్దరు న్యాయం పడతారు. ఏం కొనుక మళ్ళీ ఈరోజు కొనుక్కొచ్చి కొన్నిసార్లు పిల్లలు చెప్తారు, ఈ పిల్లలు ఆ పిల్లలు చెప్తారు, అక్క ఎప్పటికీ తెస్తారు అంటే వారానికి ఒక వెరైటీ తీసుకొస్తారు. దాని కొరకైనా వస్తారు వాళ్ళు పిల్లలు. వాళ్ళు అట్లా రావాలి. మనం ఎవరి కొరకు రావాలి? యేసయ్య కొరకు రావాలి, ఆయన మాట కొరకు రావాలి, ఆయన ఆలోచన కొరకు రావాలి. పిల్లలు ఎంత ఉత్సాహంగా వస్తున్నారు. మన చాక్లెట్ దేవుని సన్నిధే, హల్లెలూయా, ఆయన వాక్కే. అగో ఆ ఆనందంతో, ఉత్సాహంతో దావీదు అంటాడు చూడు, ఏమంటాడు తెలుసా? జీవము కలిగిన దేవునిని దర్శించుటకు నా శరీరము, నా హృదయము ఆనందముతో కేకలు వేయించున్నది. అబద్ధం ఆడకుండా చెప్పండి, గుండె మీద చేసుకొని మనస్ఫూర్తిగా సంతోషంగా గుడికి వచ్చిన ఎంతమంది అంటే, నేను గుడికి రావాలి కాబట్టి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలా ఆదివారం కదా పోవాలి, అట్లా కాదు, ఆవచ్చుడు కాదు. హ్యాపీగా ప్రభా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నాను,
ఏం దర్శిస్తావు, ఏ విషయాలు నాకు నేర్పిస్తావు, నేను ఏ విషయంలో నేను సరి చేసుకోవాలి, నువ్వు నా లోపల ఎన్ని చెప్పేస్తావు, నేను సరి చేసుకుంటాను, నాతో ఏ విషయంలో బలము నాకు అనుగ్రహిస్తావు అని అనుకుని ఒక ప్లాన్ ప్రకారంగా ఆలోచనతో ఒక దైవికమైన నడిపింపుతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? మనమైతే కొన్ని మనం రక్షించబడ్డం కాదు. ఆ థాట్ ఉండదండి మనకు. ఆదివారం గుడికి పోవాలి, అయ్యి వస్తాడు, వాకి చెప్తాడు, వినాలి. ఇది ఒట్టిదే. అది పంచాయతీ. ఇప్పుడు గిన్నెలు అన్నం ఉన్నది, ఏం పని చేస్తుందండి? మీ అమ్మ ప్లేట్లలో వేయాలి కదా, మరి ప్లేట్లలో వేస్తే మరి వేసింది నువ్వు తినాలి కదా. తింటే ఏం పని చేస్తుంది? జీర్ణం అవుతుంది, రక్తంలోకి వెళ్ళిపోతుంది శక్తి అంతా. హల్లెలూయా. వాక్యం కూడా అంతే కదా, దేవుని మాటలు కూడా అంతే కదా. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక ఇప్పుడే అడగండి. ప్రశాంతం అప్పుడప్పుడు పిల్లలు చెప్తారు మన గురించి, అప్పుడప్పుడు భార్య చెప్తారు, భర్త కూడా చెప్తాడు, అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటి మంచి లేదమ్మా, కొంచెం చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్పేటట్టు ఉండదు, వీళ్ళు మంచివాళ్ళు. ఏం చెప్పినా ఇట్లా ఇక చెప్పిన అంతే మాట్లాడినారు భర్తలు. మీరు అట్లా కాదు కానీ మంచివాళ్ళే. కానీ గమనించండి, నిజంగా అన్ని ఆధిక్యులున్న వ్యక్తి, ఆధిక్యతలున్న వ్యక్తి బాధతో ఉన్నాడు. నీకు అన్ని మంచి విషయాలు ఉన్నాయి, విలువైనవి, కానీ నువ్వు బాధతో ఉన్నావు. నువ్వెందుకు బాధపడాలి? మంచిగా లేని వాళ్ళు బాధపడాలి. ఉంది బలహీనతలు లేని వాళ్ళు ఇవ్వాలండి. నాకున్నాయి బలహీనతలు, మీకున్నాయి బలహీనతలు, ఉన్నాయని వీటిని చూసుకొని బాధపడకుండా ఈ బలహీనతలు నేను ఎట్లా జయించాలి? నేను టైంకి ఆరాధన రాలేకపోతున్నా, బైబిల్ స్టడీకి రాలేకపోతున్నా, ఏదైనా సమయం దొరికితే సేవలో వాడపడలేకపోతున్నా, లేకపోతే ఓ ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నా అని ప్రభుని అడగాల. ఏ ఆదివారం వేస్తే అదే ఊపిరి బిగబట్టి పనులు బిగబట్టి గుడికి వచ్చినట్టుగా అయిపోయింది. నాది ఏ జీతం ఇది కాదు. ఆయన ఆరాధించే క్రమం దేవుని ఆరాధించే క్రమం. నా దేవుని నేను ఎలా మహింపరచాలి, ఎలా చేయాలి? ఆ బాధతో ఉన్న ఈ వ్యక్తిని చూసిన భార్యకేమో, ఆమెకేమో బాధ అనిపించే, ఎప్పటి నుంచో చూస్తుంది కదా, ఆమెకేం లేదు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళ గుణాలు మనం చూస్తాం కదా ఎప్పటి నుంచో. వీళ్ళు మారని వాళ్ళు వదిలిపెడదాం, అట్లా ప్రే చేద్దాం. ఇన్ని రోజులు వదిలిపెట్టినామని ఈ రోజు ఉండి ప్రే చేద్దాం. మా తల్లి మనసును మార్చావా ప్రభా, మా తండ్రి మనసును మార్చావా ప్రభా, నా భర్త మనసును మార్చావా ప్రభా, నా భార్య మనసును మార్చావా ప్రభా, నా కూతురు మనసును మార్చావా ప్రభా, నా కుమారుని మనసును మార్చావా ప్రభా, నా కొడుకు మనసు మార్చావా ప్రభా, నా కోడలు మనసు మార్చావా ప్రభా, నా బిడ్డ మనసు మార్చావా ప్రభా, నా అల్లుని మనసు మార్చావా ప్రభా. అడుగుదాం. ఇగో మంచోడు అని పిల్లనిచ్చినాం కానీ ఆయనే మంచోడు అని ఈ అత్త పోయి పిల్ల తల్లి పోయి మొత్తం చుట్టూ 10 నెలలకు చెప్పింది అనుకో, ఆ మనిషికి తెలుస్తుంది, అల్లుడికి. నా గురించి మా అత్తకి ఏం తెలుసు, ఇవి మొత్తం డబ్బు సాటింపేస్తుందట అని ఇంకా పిచ్చోడు అవుతాడు. కానీ ఏం చేయాలి? ఇతరులకు మనం మంచి సాక్ష్యం చెప్పాలి. మంచి సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తికి అక్కడ దాకా పోయిన తర్వాత, అరే నా గురించి ఇంత ఉందా, అబ్బో నా పేరును పోగొట్టుకోవద్దు, నా విలువను తగ్గించుకోవద్దు, నేను ఇంకా మంచిగా ఉంటా అనిపించాలి ఎవరికైనా. అగో అది జరగాల. చిన్న బలహీనతలు ఈరోజు దేవుని సన్నిధిలో అడగండి. నెంబర్ 1 ఏంటంటే మన బలహీనతలను ఒప్పుకుందాం. ఎవరికి ఏసే ఒప్పుకుందాం. మీ ఫ్యామిలీలో ఒప్పుకో. హల్లెలూయా. నాకు నా పిల్లలు నేర్పిస్తారు, నాతో ఉన్నవాళ్ళు నేర్పిస్తారు, సంఘం నేర్పిస్తుంది, ప్రతి ఒక్కరు నేర్పిస్తారు. నేర్పించిన వాటిని నేర్చుకుంటా. వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎన్ని నేర్చుకుంటున్నాను, మీకు కూడా తెలియదు మీ దగ్గర నుంచి నేను ఎన్ని విషయాలు నేర్చుకుంటా. మరి మీరెంత నేర్చుకుంటారో నాకైతే తెలియదు, అది మీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. నెంబర్ 2 ఏంటంటే ఈ విషయంలో చిన్నది ఉన్నది కదండి, చిన్నది ఇజ్రాయెల్ చిన్నది పనిపిల్లగా బానిస పిల్లగా తెచ్చుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే 12 నుండి 19 వరకు యవనస్తులే. 12 సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అప్పుడే కొత్త రక్తం, కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, ఉడుకు రక్తం, ఇండిపెండెంట్ కోరుకుంటారు వాళ్ళు. 12 దాటితే ఇండిపెండెంట్ అనేది రెక్కలు వచ్చిన పక్షిలాగా, నేను మగపిల్లగాని అయిపోయాను, నేను ఆడపిల్లని అయిపోయాను అదే. ఇది రుబాబు, అది వయసు ప్రాబ్లం, బ్లడ్ ప్రాబ్లం, అది ఎప్పటికీ ఇదవుతుంటుంది.
కానీ ఆ వయసులో ఉన్న అమ్మాయి, ఆడపిల్ల, అమ్మ నాన్నకు దూరంగా ఉన్న పిల్ల, శత్రువు ఇంట్లో, ఒక నయమాన్ ఇంట్లో వెట్టి పని చేస్తూ సాకిరి చేస్తున్న ఆ పిల్ల మనసు మీద కానీ, ఆలోచనల మీద కానీ, తన లైఫ్ మీద కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడలేదండి, ప్రభావం పడలా. మా అమ్మ నాన్న ఎక్కడున్నారు, నేనెక్కడున్నా, నా ఊరు ఎక్కడ, ఇక్కడికి వచ్చి నేను ఈ బానిస పిల్లగా ఈ బట్టలు ఉతుకుడేంది, ఈ బోలుదోముడేంది, ఈ ఇల్లు చదువుడేంది, చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న పుస్తకాలు పట్టుకొని నేను స్కూల్కి వెళ్ళాలి, నన్ను తీసుకొచ్చి బంధించేశారు, నా ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నా, నా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఈ కుష్ఠరోగం ఇట్లా ఉన్నా కానీ వీడు సత్యం మంచి కూడా అనుకోవాలి. అనుకోలేదు. ఆ పిల్ల హృదయంలో ఎంత జ్ఞానం ఉందో ఆ పిల్ల మాట్లాడే మాటలలో తెలుస్తుందండి. 3-4 వచనాలు చదువు. అది షమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అట్లా అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పిల్లకు జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానం ఎప్పుడైనా క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందండి. ఆ జ్ఞానం ప్రేమతో కూడింది, ప్రేమతో కూడింది. ఎంత క్షేమాభివృద్ధి అంటే మీరు చూడండి, పత్రికలు ఏమంటే జ్ఞానం ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. ప్రేమ లోపలనే జ్ఞానం ఉంటుందండి. జ్ఞానం లోపల ప్రేమ ఉండదు, కానీ ప్రేమ లోపల జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు క్రీస్తులో గుప్తమైనవి. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు దానికి ఆధారంగానే సామెతల గ్రంథంలో ఉంటుంది, కొరింథీ పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. అంటే క్రీస్తు అంటే జ్ఞానం. దేవుని యొక్క శక్తి, జ్ఞానం క్రీస్తు. ఆ క్రీస్తు మనలో ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించే బిడ్డ ఇజ్రాయేల్ బిడ్డ చిన్నప్పటి నుంచే పిల్లలకు వాక్యాలు నేర్పిస్తారు చిన్నప్పటి నుంచే పిల్లలకు, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు, ముస్లిం వాళ్ళు నేర్పిస్తారు చూడు, అట్లా నేర్పిస్తారు. కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు చూడు, మనం ఎటు చూసినా మనకు వాక్యాలు అవపడుతుంది. చూడండి, నీవు కన్నీళ్ళు విడుచుటని చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. జనమా నీవికి మాత్రం కన్నీళ్ళు విడు, ఆయన మొర నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన మాట వినగానే నీకు ఉత్తరం వచ్చును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నువ్వు చేయి పైనన్నింటిలోనూ దేవుడు నీకు తోడైను. ఎటు మీరు తల తిప్పితే అటు వాక్యం అగుపడుతుంది, అటు తిప్పిన అగుపడుతుంది, అటు తిప్పినాడు ఇటు తిప్పి ఎటు చూసిన వాక్యమే. ఈ అమ్మాయికి జ్ఞానం ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాం? జ్ఞానం ఉంది, ప్రేమ ఉందని రేపు దైవికమైంది. ఆమెతో చెప్తుంది, అమ్మగారు నీకు ఒక విషయం చెప్తాను, ఇంత ఘనత గౌరవం ఉంది కదా, కుష్ఠరోగం ఉండడం నాకు బాధేస్తుందమ్మా. బాధేయకపోతే ఏం చేస్తుంది? మన అన్ని ప్రయత్నాలు చేసి ఇంతవరకు బాగుపడ్డ దాఖలాలు లేదమ్మా. సొమ్రోన్లో నా ఏలిన వాడకు ప్రవక్త ఉన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతుందండి. పెద్దలు అంటారు కదా, పిల్ల ముద్దు లేకున్నా పిలుపు ముద్దు ఉండాలి. సంభాషణ ముఖ్యం. సంభాషణ, మాట్లాడే విధానం, మాటలు భావాన్ని వ్యక్తం చేస్తాయి. మాటలు మన హృదయంలో ఉన్నదాన్ని వ్యక్తం చేస్తుంది. తోచి మాట్లాడాలి. ఎంత చక్కగా మాట్లాడంటే, అమ్మా నా ఏలిన వాడకు ప్రవక్త సొమ్రోన్లో ఉన్నాడు అంటది. అది పర్వాలేదు. ఇంకో మాట కూడా ఏమంటుంది దాని తర్వాత? అదే వచనం చదువు. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయని, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము నుండి బాగు చేయను. అబ్బా, ఏంటండి అది? ఎవరినంటుంది ఏలినవాడని? ప్రవక్తను అన్నది. నెక్స్ట్ ఎవరినంటుంది? నా ఏలినవాడు. మరోసారి ఆ వచనం చదువు. అది షమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర, షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానులతో అనెను. ఆమేన్. అబ్బా, మాటలు మన మనసును ఆవిష్కరిస్తాయి.
మాటలు మన హృదయాన్ని తెరిచిన పుస్తకంలాగా చూపిస్తాయి. ఈ పిల్ల మనసులో అరమరకలు లేవు, ఏ బాధలు లేవు, నన్ను తీసుకొచ్చి బంధించారు, వీనికి మంచిగా అయింది, ఈ రోగంతో ఇట్లనే కులి సావాలి, ఎన్ని పేర్లు ఉన్నాయి లేవో, వీడు కుష్ఠరోగి కదా అనే రాక్షస ఆనందం లోపల లేదు. డ్యాన్స్ మనిషి ఇంట్లో ఉంటాడు కానీ లోపల డ్యాన్స్ చేస్తా అంటాడు. లేదు అట్లా. ఆ పిల్లకు అమ్మా నా ఏలినవాడు ఉన్నాడు ప్రవక్త, ఆయన దేవుని మనిషి అమ్మ. ఆస్తిని పక్కకు పెట్టి, అంతస్తుని పక్కకు పెట్టి, విలువలు పక్కకు పెట్టి దేవుని సేవకు సమర్పించుకున్నాడు. వేరే ఆశలు లేవు అతనికి, దైవికమైన ఆశ తప్ప భౌతికమైన ఏ ఆశలు లేవు. ఆయనకున్నది ఒకే ఒక ఆశ, దేవుని నుండి ఆలోచన పొందుకోవాలి, దేవుని ప్రజలకు రాజుకు అందించాలి, ఎవరితో మాట్లాడితే వాళ్ళకు చెప్పాలి, అంతే. అలాంటి మంచి ప్రవక్త నా ఏలినవాడు అంటే అని ఏముంటుంది, మళ్ళీ ఏముంటుంది, అక్కడికి వెళ్తే నా ఏలినవాడైనా ఈయన కుష్ఠరోగం కూడా బాగైపోయింది. అంటే ఈయనను కూడా తక్కువ చేస్తే లేదు, ఆయనను నా ఏలినవాడు అన్నది, నయమాన్ని కూడా నా ఏలినవాడు అంది. అసలు వాళ్ళు నిజంగా మనుషులైతే చచ్చిపోవాలి వాళ్ళిద్దరు భార్య భర్తలు. అరే పిల్లకి ఎక్కడి నుంచి వచ్చిందా మీద? మా దేవుని వలన మాకు ఈ జ్ఞానం వచ్చింది, మా దేవుని సన్నిధి వలన ఈ జ్ఞానం వచ్చింది. ఇది ఆలు ఏబిసిలు నేర్చుకుంటే వచ్చేది కాదు. సమాజాన్ని చూసి నేర్చుకోవాలి, సంఘాన్ని చూసి నేర్చుకోవాలి, ప్రజల్ని చూసి నేర్చుకోవాలి, సేవకులను చూసి నేర్చుకోవాలి, కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి, చిన్నవాళ్ళను పెద్దవాళ్ళను ఎవరిని చూసినా ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి వారి నుండి. మీరు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరి లోపల ఏవో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, అవి తీసుకో. కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయకు. సచ్చిన మనిషి మనకు అర్థం కాడు. ఇవి ఇటు పక్కకు పెట్టిద్దాం, మంచి వాటిని ఇటు పక్కకు పెట్టి తుంగలో దొక్కుతాం, ఇవి గుంజుకుంటాం. ఇవి గుంజుకొచ్చి ఇక్కడ ఆగుతామా? 10 మందికి చూపిస్తాం ఈ బలహీనత. వద్దు. ఏమండి ఇటు రండి, మీరు లోపల రండి, వీడు ఏం చేసినా చూడండి, నీ కొడుకు, ఆమె కొడుకు కదట, వీడు ఏం చేసిన నీ కొడుకు అంట. ఏం చేసిండే? ఫోన్ వల్ల కొట్టి, నువ్వు నాకు కొనిచ్చిన ఒక కొత్త ఫోను పోతే ఉందే, పలిపోయిన దానికి ఏం చేస్తాం? నువ్వు 3 ఫోన్లు వల్ల కొట్టివా, నేను ఏమన్నా నన్ను అంటే నువ్వు బతుకుతావా? దేవునికి చిన్నే ఆ పిల్ల ప్రేమ భారము ఇసుమంతా కూడా తన ఆలోచనలలో, ఇంకొక మాట, ఆలోచనలు కూడా ముడతలు పట్టలే ఆ పిల్లకు, మనసు కూడా ముడతలు పట్టలే. వయసు పెరిగితే శరీరం ముడతలు పడుతుంది, అది వేరు. మనసు ముడతలు పట్ల ప్లెయిన్గా ఉంది, క్లీన్గా ఉంది. ఎందుకంటే దేవుని పిల్లలు ఎప్పుడు ప్లెయిన్గానే క్లీన్గానే ఉంటారు. ఏంటంటే నీతి కొరకు ఆకలి దెప్పులు కలిగిన వాళ్ళు తృప్తిపరచబడతారు, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. మనం చూడాల్సింది దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని ఆలోచనలు, ఆ పరలోకపు మహిమను. మనుషులు మనం చచ్చేదాకా మనతో ఉంటారు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఎన్ని ఉండని. ఆ పిల్ల అన్నీ ఉన్న ఏదన్నా ఆమెను అనగదొక్కిందా? మైండ్ను కానీ, ఆలోచనలు కానీ, ఆమె మంచి హృదయాన్ని కానీ, ఆమె చేయాలనుకున్నది కానీ, చేయాలనుకున్న మేలు కానీ ఆపేసిందా? ఆపేయాలి. కీడు పెట్టినోడికే మేలు తలపెడుతుంది, శపించినోడే దీవిస్తుంది. దీవించిన నోటి మాటతో అంటే మళ్ళా నటిస్తలేదు సుమా, నటిస్తలేదు. ప్రేమ ఉన్నట్టు, భక్తి ఉన్నట్టు, మొత్తం నాకే విశ్వాసం ఉన్నట్టు నటిస్తలేదు. నిజంగా నా ఏలిన వాడు బాగా అవుతాడమ్మా చెప్పాడు. ఒక్కసారి క్రీస్తుకు కలిగిన మనసు కాకపోతే ఇంకేమై ఉంటుంది? అది క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది, వాక్యానుసారంగా జీవించే వాళ్ళకు మాత్రమే ఉంటుంది, పరిశుద్ధాత్మకు లోబడే వాళ్ళకు ఉంటుంది, దేవుని ఆలోచనకు జీవితాలు అప్పగించుకునే వాళ్ళకు ఉంటుంది, ఆయన చిత్తాన్ని గ్రహించే వాళ్ళకు ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎప్పటికప్పుడు కోరుకునే వాళ్ళకు ఉంటుంది. ఆయనే ఇస్తాడు, ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఎంత చక్కగా అనిపిస్తుందండి. ఈ పిల్ల చూసి ఆ యజమానురాలు, నేను అనుకుంటున్నా బైబిల్ లేదు, దగ్గర తీసుకొని గుండె కత్తుకోవచ్చు. నువ్వు కూతురు కాకపోయినా కూతురువేనే,
ఇంత కీడు తలపెట్టిన మా కొరకు ఇంత మేలు ఆలోచిస్తున్నావా? నిజంగా నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడేనే. నేను నా భర్తకు చెప్తా ఖచ్చితంగా, కొన్ని సంవత్సరాలు ఈ బలహీనత అతన్ని చేతని వాణి చేస్తుంది. బయట నుండి ఎన్ని వచ్చినా భరిస్తామండి, మన లోపల బాధ ఉంటే భరించలేం. బయట వాళ్ళు ఎంత బాధ పెట్టినా తట్టుకుంటూ భరిస్తాం, కానీ మనలో ఉన్న బాధను మాత్రం తట్టుకోలేం. అది బయట వాళ్ళు కదా కానీ మనకు కలిగింది, మన ఇంట్లో నుండి కలిగింది అనుకో, మనలో నుండి కలిగింది అనుకో, కూతురు నుండో, కొడుకు నుండో, బిడ్డ నుండో, అల్లు నుండో, తల్లి నుండో, తండ్రి నుండో, ఫ్యామిలీలో కలిగింది అనుకో, అది మానసిక క్షోభ. దాన్ని జయించాలంటే దేవుని కృప కావాలి, దేవుని కృప కావాలి. హల్లెలూయా. నా పాటలలో ఎక్కువ కృప అనే పదమే ఉంటుంది. మీకు చూడండి, ఒట్టిగా కృప అని వచ్చేటట్టు రాసుకోను. నా బ్రతికే కృప అంతే, దయ అంతే. ఆయన దయతో బతుకుడే, ఏం లేదు హెచ్చించుకోవడానికి, ఏ మంచితనం లేదు, ఏ క్వాలిటీ లేదు, ఏ సామర్థ్యాలు లేవు. మన్ను, మట్టి, పేడలో పురుగు, పనికిరాని చెత్త, విలువ ఎక్కడిదండి? ఆయన కృప వల్లనే నాకు విలువ. మీకు అంతే, మీకు అంతే. సమాజంలో, సంఘంలో ఇంత ఘనత, ఇంత గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? మనల్ని బట్ట నో, యేసయ్య కృప, ఆయన ఇచ్చిన అభిషేకం. అతడు కూడా అనొచ్చు, అమ్మా ఏంటమ్మా ఇట్లుంటారా దేవుని పిల్లలు? నేను అమ్మ నాన్నకు దూరం చేశాను కదా, నిన్ను నీ గ్రామానికి, నీ ఊరుకు దూరం చేశాను కదా, చాలామందికి దూరం చేశాను కదా, ఒక్కదాన్ని తీసుకొచ్చుకున్నాను కదా, ఒంటరిగా పని చేపిస్తున్నాను కదా, ఆడపిల్లవు కదా, చిన్నపిల్లవు కదా, కానీ నీ మనసు పెద్ద తల్లి అని చేతులెత్తి మొక్కాడేమో నేను అనుకుంటున్నాను. నేను దృశ్యం చూస్తా, వట్టిగిట్లా అక్షరాలు చదవకుండా వెళ్ళను, అక్కడ ఆగి చూస్తా, కళ్ళు మూసుకొని చూస్తా అంట, ఇమాజినేషన్ చేసుకుంటా, పిక్చర్ చూస్తా అంట. హల్లెలూయా. ఆ పిల్ల మాట్లాడింది, ఆయన మాట్లాడింది, ఆయన నేను అనుకుంటున్నా నిజమే కావచ్చు, అంతేనా కదా? ఎందుకంటే బాధలో ఉన్నవాళ్ళు కదా, కష్టంలో ఉన్నవాళ్ళు కదా, బాగా దాహంతో ఉన్న నీళ్ళు ఎక్కడ దొరుకుతలేవు, ఎవరో పిలుచుకొని నీళ్ళు ఇచ్చారు. అమ్మ వందనాలమ్మా, వందనాలమ్మంటాం. ఎన్నిసార్లు తాగినా కూడా అమ్మో ప్రాణం పోయేది ఉండే, ఊపిరి పోయొచ్చింది. ఈ పిల్ల వార్త వాళ్ళకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. నిజంగా ఆలింగనం చేసుకొని ఉంటారు. అరే నువ్వు పని మనిషి కాదే, మా మనసులో నీకు స్థానం ఉంది అని అని ఉంటారు. హల్లెలూయా. రెండు అయిపోయినాయి, ఒకటి బలహీనత అయిపోయింది, ఒకటి దైవిక జ్ఞానంతో నింపబడిన ఆ ఆత్మీయురాలైన ఆ పిల్ల మనస్తత్వం, మాటల ద్వారా, సంభాషణ ద్వారా. మూడోది ఏంటంటే, ఈ వ్యక్తి ఇంత గొప్పగా వాడు కదండి, దేవుడు వీనికి సపోర్ట్ ఇచ్చాడు కదా, జయం ఇచ్చాడు కదా, రాజు కూడా గణపరిచాడు కదా, పేర్లు మంచి పేరు వచ్చింది కదా, మంచి విలువ వచ్చింది కదా, ఘనత వచ్చింది కదా. ఇప్పుడు టీమిండియా గెలిచిందంటే ఒకరికి వస్తుందా క్రెడిట్? ఇండియా టీంలో ఉన్న వాళ్ళకి వస్తుందా? అందరికి వస్తుంది. ఎవరు ఇద్దరు ముగ్గురు బౌలింగో బ్యాటింగో చేసిన ఉంటారు, వాళ్ళని గుర్తిస్తారు. కానీ ఒక్కడు గెలిచిండు అన్నారు, ఒక్కడు గెలిస్తే గెలిచిన అన్నారు. సంఘం అంతే. హల్లెలూయా. సంఘం పాదాల కింద పాతాళ లోకం ఉంది, అంతే. పెట్టాడు దేవుడు. ఆయన మన ప్రభు గెలిచాడు, మనల్ని విజయకేతను ఎగరవేసి జయశాలుగా, అజయులుగా నిలబెట్టాడు ఆత్మీయంగా. అయితే ఇంత సక్సెస్ వచ్చింది, ఎంత ఘనత గౌరవం వచ్చింది, ఎన్ని రకాల ప్రశంసలు, అభినందనలు. ఎంతమంది చెప్తుంటారండి మనకు 6, 7 పథకాలు వస్తే, గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు. ఆ రోజులలో అందరూ బ్రహ్మరథం పట్టవచ్చు, నీరాజనాలు పట్టవచ్చు, కానీ తిండి పెడతాయి అవి పొగడతలు. వాళ్ళు ఉన్నంతసేపు, తర్వాత మళ్ళీ కుష్ఠం చూసుకున్నాం, మళ్ళీ అమ్మా ఏందిరా ఇది అనిపిస్తూ ఉంటుంది. కానీ వార్త ఆశ చిగురించింది, మనసులో మెనుకుమిన ఆశ వచ్చింది. ఇక నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఈ రోగం బాగవద్దు, నా జీవితం బాగవద్దు, ఇక నేను మారగావచ్చు, నా మనసు మారదు కావచ్చు, నా బ్రతికింతే అని అనుకుంటున్న వ్యక్తికి ఎడారిలో ఓయాసిస్ లాగా, హల్లెలూయా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు ఆ మాట తన ప్రాణాన్ని తెప్పరిల్ల చేయడమే కాదు, ఆశను చిగురింపజేసింది. 3 బారిన అమ్మ సక్సెస్ అవుతా,
రోగం పోయిందంటే నాకు తిరిగి ఎక్కడిది. హల్లెలూయా. గాడిద అంటదట, నాకు కాళ్ళు చక్కగా ఉంటే అది ఏదో కొండ ఉంటుంది కదా మనది, ఆ గుండు చెరువు మీద దాన్ని మోస్తా అంటుంది. అది ఏం మోస్తుంది? దాని మాటలు కానీ దాని కాళ్ళు చక్కగా ఉండదు, మోయేది. కానీ దేవుని వలన సాధ్యం. విశ్వాసంతో ఆ కొండను చూసి అది అక్కడ పడే సముద్రంలో పడబట్టి పోయి పడుతుంది. నువ్వు అన్నది నీ మనసులో సందేహింపకుండా విశ్వాసంతో జరుగుతుంది. దేవుడు చేయగలుగుతాడు, చేసి తీరుతాడు. ఇంత జ్ఞానమున్న ఈ నయమాను వార్త తెలిసిన వెంటనే తొందరగా పరిగెత్తాలనుకోలేదు. కానీ తానేం చేశాడో బంగారాన్ని, వెండిని, దుస్తువులను, ఒట్టి చేతులతో పోవద్దు. మీరు అందరూ గుడికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారండి? మీరు నాకు తెలియకడతా, ఒట్టి చేతులతో రావద్దండి, రావద్దు. రాజుల రాజు, ప్రభుల ప్రభు సన్నిధికి ఒట్టి చేతులతో అసలే రావద్దు. అవన్నీ తీసుకొని ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు సెలవిస్తే నేను చిన్నది చెప్పింది, నాకు ప్రవక్త ఉంటాడట, అక్కడికి వెళ్తానయ్యా అన్నాడు. అంటే నాకు సక్సెస్ వచ్చింది, నేను చేయబట్టే. రాజు గెలిచిండు, రాజ్యం గెలిచింది, ఇక నా అంతుడు ఎవరు లేడు, అసలు నాకు ఎదురే లేదు, నేను ఏం చేసినా వస్తా అనుకున్నాడా? క్రమం. ఎక్కడికి వెళ్ళాడు? 5వ వచనం చదువు, 5వ వచనం చదువు, 4వ వచనం, 5వ వచనం చదువు. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించాను. సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేశాడు? వెళ్ళి క్లారిటీగా చెప్పాడు. అయ్యా, ఇజ్రాయెల్ దేశం చిన్నది, సొమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడట, ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగా అవుతానయ్యా, మరి మీరు కొంచెం సెలవు ఇవ్వాలి అంటే, అరే ఆగ్రాబాయ్, నేను పత్రిక రాస్తా అని. వాడెవడో ప్రవక్త దగ్గరికి నువ్వు పోడేందిరా, మనం రాజులం, వాని మాట నువ్వు ఎక్కడిది? ఏగో నేను రాజు, నువ్వు రాజు దగ్గర పో. అసలు రాజు ప్రస్తావనే లేదు. ఈ అహంకార దురంకారమే కావచ్చు, రాజునన్న బిర్రు కావచ్చు, తలబిరుసుతనం కావచ్చు. మనకెదురేవాడురా? ఆగు, నువ్వు బాగుపడాలి, కావాల్సింది నాకు, నువ్వు నాకు కుడి భుజం అని పత్రిక రాశాడు. ఎవరికి? ఇజ్రాయెల్ రాజుకు. అక్కడ ఏమైపోయింది? టర్న్ అయింది. ఎక్కడికి పోవాల్సిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రవక్తకు పోవాల్సిన. చాలాసార్లు మన లైఫ్లో దేవుని కంటే మనుషులకు విలువిస్తాం. ఎవరైనా ఎంత విలువ వల్ల ఇవ్వు, కానీ దేవుని కంటే ఎక్కువ ఇవ్వకు, దేవుని ఆలోచన కంటే ఎక్కువ ఇవ్వకు, దేవుని నడిపింపు కంటే ఎక్కువ ఇవ్వకు, దేవుని ఉద్దేశం కంటే ఎక్కువ ఇవ్వకు. దేవుని తర్వాతనే సేవకుడైనా, అపోస్తలుడైనా, సంఘమైనా, సహవాసమైనా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, కుటుంబమైనా, ఎవరైనా పర్వాలేదు, దేవుని తర్వాతనే. ఎట్లా దేవుని తర్వాత? ఎట్లా చెప్పాడు దేవుని తర్వాత? యేసుప్రభే చెప్పాడు కదా, ఎవడైనా నాకు శిష్యుడు అవ్వాలంటే తల్లిని, తండ్రిని, పిల్లలను, అన్నదమ్ములను, ఇండ్లను, భూములను అన్నిటి వదిలిపెట్టాలి. ఇంకొకటి ఏంటంటే తన ప్రాణాన్ని తాను త్యజించాలా. అంటే త్యజించడం అంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమించుకోవద్దు అని, అంతే, వేరేం లేదు. ఇది పెద్ద గొట్టుపాదం లాగా అనిపిస్తుంది. ఆయన కంటే ఎక్కువ మనల్ని మనం ఇష్టపడవద్దు. మనల్ని మనం ఇష్టపడ్డాం అనుకో, మనుషుల్ని కాదు ఎవరిని లెక్క చేయం, దేవుని కూడా లెక్క చేయం. వాడు అటువంటి వాడు. ఆ రాజు ఏ రాజు? సిరియా రాజు. ఈయన చక్కగా చెప్పాడు. అయ్యా, ఇజ్రాయేల్ దేశం చిన్నది చెప్పింది అయ్యా, సొమ్రోన్లో ప్రవక్త ఉన్నాడట, ప్రవక్త దగ్గరికి వెళ్తే నేను బాగా అవుతానంటే, ఆ ప్రాభు గా ప్రవక్త దగ్గర పోడేందిరా, పాస్టర్ దగ్గర పోడేందిరా. పాస్టర్ మనం చెప్తే వినేటోడు, మనం ఏం చెప్తే చేయాలి. ఆ ప్రవక్త మనమే చేద్దాం పట్టు ఉండు అని లెటర్ రాశాడు. లెటర్ రాసి లెటర్ ఇచ్చాడు. పాపం లెటర్ రాశాడు, మనోనికి తెలియదు. పాపం మనోని మైండ్లో ఏముంది? రాజు ఇప్పుడు నేను పర్మిషన్ తీసుకున్నట్టు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడ పోవాలి కావచ్చు అని ఆయన అనుకున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇచ్చాడు రాజుకు.
ఇస్తే రాజు చదువుకున్నాడు. అసలు సామాన్యంగా ఏం చేయాలి చదువుకున్న తర్వాత? నువ్వు ఎందుకు వచ్చినావు, ఏంది ఈ లీటరు, నేను చదివాను, నాకు అర్థమైంది, అసలు విషయం ఏంది చెప్పు నయమాను అనొచ్చు కదండి. వీడు ఇంకా దరిద్రుడు. ఆలోచన పని చేయదా? ఏం చేయాలి మనిషి? చదివాను, ఫేస్ కవలికలు మారినాయి, ఇది పక్క పెట్టాయా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ ప్రాబ్లం ఏంది అని నయమాన్ని అడిగితే, నయమాన్ అసలు విషయం చెప్పవు. నేను ఒక పిల్లని తీసుకుపోయాను కదా మీ దేశం నుండి, ఆ పిల్ల చెప్పింది ఆ సుమనంలో ప్రవక్తునుడట కదా అని చెప్పు. మనోడే అనుకుంటాడు మనసులో, అనుకుండు కాదు మాట్లాడతాడు కూడా. అరే నేనేమైనా దేవున్నారా, నువ్వు నా దగ్గరకు వచ్చినవేంటి, నేను నిన్ను బాగు చేయడం ఏంటి, పత్రిక వాడేవాడు రాజు, నేను బాగు చేస్తానని పంపించాడు, ఇందులో నేనేం బాగు చేస్తాను, నేను ప్రవక్తనా దేవున్నా, ఏంది అసలు ఏమనుకుంటున్నాడు రాజు, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నా, మళ్ళీ యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతాడా, గిచ్చి చవడ పెట్టుకోవాలి, ఓకే ఎన్నన్నాడో మనకు తర్వాత ఒకటి మాత్రమే ఉన్నది, బట్టలు చింపుకున్నాడు అని నేను దేవున్నారా, రోగాన్ని సిచ్యువేషన్ ఎంత ఆత్మీయ వాతావరణం, ఎంత ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి నేను బాగైపోతానంటే అంత గలిబిలి 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 అయిపోయింది. మన లైఫ్లో కూడా మనమే గలిబిలి అవుతాం, మనమే గలిబిలి చేసుకుంటాం, మైండ్ అంతా గలిబిలి గజిబిజి గజిబిజి గజిబిజి. తేటగా ఎవరి హృదయం ఉంటుందో వాళ్ళకు గలిబిలి ఉండదు, క్లారిటీ ఉంటుంది. అడగాల, నువ్వెందుకు బట్టలు చెప్పుకుంటున్నావు? ఈయన బట్టలు చెప్పుకునే వరకు ఈ నయమని పిచ్చోడే చూసాడు, ఏమైంది రాసుకో, ఆయన ఏం రాశాడు, ఈయనేం రాశాడు, ఇంకా నోరు తెరిచి మాట్లాడతలేడు కదా. అప్పుడు మరే నేను నిన్ను బాగు చేస్తున్నట్ట మీరు రాజు నాకు సిఫారసు చేశాడ్రా అంటే వీని కూడా మైండ్ పని చేస్తలేదు, ఎవరికి నయమానికి కూడా పని చేస్తలేదు. షాక్ అయిపోయాడు, ఏం జరుగుతుంది అసలు, ఎవడున్నట్టు దీని వెనుక ఎవరు లేరు, అజ్ఞానమే, తెలివి తక్కువతనమే, మూర్ఖత్వమే, అవి సరిగా వినకపోవడమే, సరిగా అర్థం చేసుకోకపోవడమే. మన లైఫ్లో కూడా వాక్యం వస్తున్నప్పుడు మీకు ఏకాగ్రత లేకపోతే ఒక్క పదం కూడా మీకు అర్థం కాదు. ఇంకొక అడుగు ముందుకే చెప్పనా, మీరు చెప్పే వ్యక్తి ఇక్కడ ఎవరు, ఈరోజు నేను నిలబడచ్చు, రేపు ఇంకెవరైనా నిలబడచ్చు, ఏ వ్యక్తి నిలబడ్డా ఎవరు నిలబడ్డా ఆ చెప్పే వ్యక్తి మీద గౌరవము ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాక్యం అర్థమవుతుంది. ఇష్టం లేనిది ఏది టేస్ట్ అనిపించదు. ఒళ్ళని భార్య అట, కాలు దాకిన తప్పే, ఏళ్ళు దాకిన 30 ఇష్టం లేని భార్య కదా, అంతే. ఇష్టం లేని పాస్టర్ అంటే ఆయన ఏం చెప్పినా కోపం వస్తూ ఉంటుంది. అందుకే ఇష్టం పెంచుకోవాలి, దైవజనుని మీద ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పెంచుకోవాలి. అది మీ క్షేమం కొరకు. వీడు ఎట్లా ఉన్నాడని అవసరం లేదు, ఆయన పర్సనల్ లైఫ్తో ఆయన నోటి నుంచి నాకు అవసరం, నేను నిలబడాలి, నా కుటుంబం, నా దేవుని వల్లే నేను మారాలి. ఈ కాన్సెప్ట్ ఉన్నదనుకో, ఏది నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా అడ్డుకోదు. ఈ మనిషి షాక్ అయిపోయాడు, ఏం చేయాలో అర్థమైంది, బిద్దరు చూపుతూ ఏమైంది రాజా అట్లా. ఎప్పటి వరకు షాక్ అయిపోయాడు, ఈ వార్త పొక్కింది మొత్తం. ఎక్కడి దాకా పోయింది? ఇశ్రాయేలు ప్రవక్త దగ్గరికి పోయింది. అరే రాజుకి పిచ్చిలేసిందా, ఏం జరుగుతుంది రాజ్యంలో, మన రాజ్యంలో బట్టలను చింపుకుంటాడు రాజు చింపుకుంటే ఎంత గందరగోళం అండి, ఆలోచించండి. ఇప్పుడు నాకు వచ్చే కష్టాలు మీకు చెప్పా, ఇంకెక్కువ బాధపడతారు. అరే ఇంత పాస్టర్కి ఇన్ని కష్టాలు ఉంటే మరి మన సంగతి ఏంది, మనం బయటపడతామా? అందుకే నాకు చెప్పు, అసలే మందిరం గురించి చెప్తా, ఇట్లా ఉంది, ఏమైనా చేస్తే చేయండి అని చెప్తా, కానీ నా పర్సనల్గా చెప్పా. హల్లెలూయా. మా పిల్లలు నాకు చెప్పినంత వరకు నేను ప్రార్థన చేయండి అని చెప్పేది, ఈ ఖర్చు ఆ ఖర్చు, ఆ బాధ ఈ బాధ ఉంది కొంచెం అది కూడా చెప్పొద్దు డాడీ, నువ్వు అట్లా చెప్పడం వల్ల పరోక్షంగా ఏమైనా సహాయం చేయని అడిగినట్టట. ఇంకొక అర్థం వాళ్ళు చెప్పాక నాకు అర్థం కాల. హల్లెలూయా. మనం అడగం కానీ ఇప్పుడు కొంతమంది ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్పింది నా గురించే చెప్తాడు అన్నట్టు ఉంటుంది కదా కొంతమందికి. అటువంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందట. అంటే ఇంక మేము బతుకుడే కష్టం, ఇంకా మమ్మల్ని ఇవ్వమంటాడా, ప్రార్థన అంటే ఇవ్వమంటాడు అన్నట్టు. ఇవ్వమంటే ఇక్కడ ఆయన ఇచ్చేటోడు అయితే ఇక్కడ సేవ చేస్తా, డబ్బులు ఇచ్చే సేవలోకి వెళ్ళిపోతా కదా. ఊపుడు పోసలు ఉండి తిండి తిప్పలు లేకుండా కష్ట నష్టాలను భరించుకుంటూ ఏం దొరకపోయినా ఏసే కొరకు జీవిస్తూ రేపు పొద్దున గుర్తొస్తే నేను అయ్యలాగా అన్నలాగా జీవించాలనే ఒక మాదిరి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు నేను,
నాకు తోవ తెలిసింది, దారి తెలిసింది, మార్గం తెలిసింది, అందులో నడుస్తున్నా. హల్లెలూయా. మీకు ఆ దారి తెలిస్తే చలో మీరు కూడా నడవండి. ఒక్కరోజు రాబోతుంది, పర్ఫెక్ట్ అవుతాం ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తకు వినబడిన వెంటనే క్షణం ఆలస్యం చేయలేదు. తెలిసిన వెంటనే, వార్త అందిన వెంటనే పంపించేశాడు అంతే. చదువు 7-8. ఇజ్రాయేల్ రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినప్పుడు అతడు, నీ వస్త్రములను నీవెందుకు చింపుకుంటివి? అవును, ఇజ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. పాసాంజీ ఈ రోజుల్లోనే ఫోన్లు ఉన్నాయి, కనీసం ఫోన్ చేశాను అడగాల. ఎవరైనా బాగలేకపోతే, ఎవరైనా మందిరానికి రాకపోతే, హల్లెలూయా. శరీరం కదా సంఘం. ఎవరికైనా కష్టం వస్తే, నష్టం వస్తే మనం వెళ్ళలేకపోవచ్చు. పాపం ఆర్నో సిస్టర్లు దాదాపు 2 నెలలు 3 నెలలు ఇప్పుడు గుడికి రాక చనిపోయిన తెలిసి పోయి వచ్చినాం, ప్రార్థన చేసి వచ్చినాం. ఇక మధ్యలో ఎప్పుడైనా పోదామంటే వాళ్ళు ఇటు వచ్చిందో అక్కడ ఉన్నారో తెలియదు, సమాచారం ఏం తెలియదు నాకు. మరి మన సంఘానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వస్తుంది. సమయం దొరికినప్పుడు వెళ్ళి, మీ నాన్న చనిపోయినాడు కదా, ఎలా ఉన్నారు, కొంచెం పర్వాలేదా, తెలిసింది, రాలేకపోయాం. హల్లెలూయా. ఇప్పుడు లక్షలను కోరుకుంటారండి మనం ఉండే వలన అందదా. బాధలు ఉన్నప్పుడు చిన్న పలకరింపు, ఉన్నాడని తెలిసింది. హల్లెలూయా. రాజు బాధలో ఉన్నాడని తెలిసింది. ప్రవక్త తెలిసి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం, వర్తమానం పంపించాడు. అయ్యా మీరు బాధపడడం ఏంటయ్యా, అసలు నేను నీకు ఎప్పుడో గుర్తు రావాలి. కొంతమందికి పాస్టర్ గుర్తురాడండి. దేవుడు కరెక్ట్ వాళ్ళలో ఉంటే దేవుని తర్వాత గుర్తొచ్చేది పాస్టర్. నీకు ఎవరు గుర్తురారు, మీరు ఎవరైనా పర్వాలేదు, రాసి పెట్టుకోండి. దైవజనుడు గుర్తు రావాలి. ఎందుకు? ప్రార్థన చేస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, ఆలోచన చెప్తాడు, టీచర్ లాగా బుద్ధి చెప్తాడు, తల్లిలాగా ఆదరిస్తాడు. చెప్పుకోవాలి పిల్లలు. అరే సామెతలు నాకు సంతోషం అనిపించింది. సామెత అడగని అమ్మాయినా పిల్లకి పెట్టదట, అడగకపోతే చెప్పుకోవాలండి. ప్రార్థన చేయమని చెప్పాలి. వార్త తెలిసిన వెంటనే ఈ ప్రవక్త వర్తమానం పంపాడు. నిజంగా ఎంత మంచి ప్రవక్త అండి. పని పట్టుకొని ఆయనకు వార్త చెప్పలే, ఈ నోట ఆ నోట వినపడదు అంతే. చాలా పరిగెత్తుకొని సమాచారం అందించేసిండు. ఆయన పరిగెత్తుకొని వెళ్ళాల, జస్ట్ పాస్ ఆన్ చేసిండు వర్తమానాన్ని. మరి మనోడు గుర్తులేదా రాజుకు? ఆ ఊర్లో ప్రవక్తల సంగతి ఆ పిల్ల చెప్పేదాకా మనకు గుర్తు రాదా? ఎవరికి? ఇజ్రాయెల్ రాజుకు. బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఉంది. అరే వీడేదో బాగు చేయంటున్నాడు. అసలు బాగు చేయాల్సింది నువ్వు చేస్తావు కదా, దేవునికి మొరపెడతావు కదా, ఏదైనా దేవుని అడుగుతావు కదా, యుద్ధం చేయాలా వెళ్ళాలా వద్దా లేదా అనేది నువ్వు చెప్తావు కదా. అవును ఉన్నాడు ప్రవక్తున్నాడు రా, నేను కాదురా బాబు, నువ్వు రాంగ్ ప్లేస్లోకి వచ్చావు, రాజు రాంగ్ లెటర్ రాశాడు, నువ్వు వెళ్ళాల్సిన పొలం దగ్గరికి నేను పంపిస్తాను. ఆయన ఎక్కడున్నాడో తెలుసు, యోర్దాన్ నది దగ్గర ఆయన ఒకటి గుడారం వేసుకొని ఉన్నాడు, దానికి దగ్గరగా ఉంటాడు, శుచుల గుంపుండ ఆయనతోని, ఆయన దేవుని సేవలో ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళరా బాబు అని ఆ ఆలోచన కూడా ఇస్తలేడు. నీకు తెలుసు దేవుడు ఎవరో. హల్లెలూయా. ఏం చేస్తాడో తెలుసు, నీ లైఫ్లో ఏం చేశాడో తెలుసు. ఎప్పుడైనా యేసయ్య గురించి చెప్పావా? నీకు అర్థమైంది చెప్పి, నీకు అర్థం కాని దాని కొరకు నువ్వు ఆదివారం గుడికి రా, లేకపోతే మా పాస్టర్ దగ్గర నేను తీసుకుపోతా, లేకపోతే మా పాస్టర్ని మీ ఊరికి పిలిపిస్తా, మీ ప్రాంతాన్ని పిలిపిస్తా, నేను టైం తీసుకుంటా, మీతో మాట్లాడిపిస్తా, మీ భార్య భర్తలతో మాట్లాడిపిస్తా, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడిపిస్తా. ఆయన దేవుని ఆలోచనలు అందిస్తాడు. ఇక నేను చెప్పాను, నేను చెప్పగలిని, కానీ అయితే ఆయన ఇంకా పర్ఫెక్ట్గా మీకు అర్థం చేయిస్తాడు. మీ ఇంట్లో గొడవ ఉంది కదా, భార్యాభర్తల మధ్య గొడవ ఉంది కదా, ఫ్యామిలీలో గొడవ ఉంది కదా, లేక నీ కొడుకు ఇంటలేదు కదా, నీ కోడలు ఇంటలేదు కదా, నీ బిడ్డ ఇంటలేదు కదా, నీ అల్లుడు ఇంటలేదు కదా, మీరు బయటపోవడేందుకు అని చెప్పగలగాలి. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు చేయగలిగింది చేస్తారు, మిగతాది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నయమానుకు రాజు ప్రవక్త గురించి చెప్పకుండా ప్రవక్త రాజుకు గుర్తు, సిరియా రాజు గుర్తు చేసేంత వరకు తెలియలేదు. వెంటనే చెప్పాడు, అయ్యా
నేను కాదు బాబు, అంత మిస్అండర్స్టాండింగ్ అయింది అంటే అప్పుడు చెప్పొచ్చు ఏమని, అయ్యా మా రాజుకు అర్థం కాలే, నువ్వు కూడా రాజువే, నీకు అర్థం కాలే, నేను మా రాజుకు చెప్పాను, పర్మిషన్ తీసుకున్నాను ఈ ప్రవక్త దగ్గరికి పోతుందని. ఆయన ఏమో లెటర్ రాస్తా అంటే రికమెండేషన్ లెటర్ ఏమనుకున్నాను, నిన్ను బాగు చేయమంటాను సంగతి నువ్వు చదివి చెప్పేదాకా నాకు తెలియదు. హల్లెలూయా. ఆ చదివి ఇంకేదో ఊహించుకొని బట్టలు చెప్పుకున్నావు. ఎందుకు ఒళ్ళు ఇల్లు తను ఆగం చేసుకోవడం? ఏదో అనుకొని చచ్చిపోతలేరు చాలామంది. మనసు అంతా కాకావికలమైపోతుంది. అవన్నిటికీ ఇక బ్రతికే వద్దుగా, చచ్చిపోతేనే బెస్ట్ అని. ఈ ట్రైన్ పట్టాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎప్పటికో చచ్చిపోతారు. అంత సిటీలో ఉంటాయి కదా, అటో సేవం పడుతుంది, ఇటో సేవం పడుతుంది, చింతలది కో సేవలు పడుతూనే ఉంటాయి. ఎప్పటికీ తెలుసు కదా చింతలది ఎప్పటికో సేవం పడుతుంది. ఎందుకంటే వాడిని మనసు శివకు దగ్గర ఉంది కదా, వెంటనే దానికి అడ్డం పడతాడు. ఆ ప్రజలు పోకుండా దాన్ని ఏమైనా గూడలన్నా గీడలన్నా కట్టాలి, మనం చేయగలిగింది చేయాలి, కనీసం కాపాడబడతారు. అట్లా మన మనసును, మన ఆలోచనను పిచ్చి వెళ్ళే వాటిని గోడలు కట్టుకోవాలి, పరిశుద్ధ గోడలు కట్టుకోవాలి, వాక్యపు గోడలు కట్టుకోవాలి. మనం ఎదగాలి, ఇతరులను ఎదిగించాలి, కుటుంబంలో ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. ఇంత మట్టుకు అర్థమైందా? గతంలో ఉన్న వాటిలోకి వెళ్ళే ఇంకొక విధానంలో ఇందులో విషయాలన్నీ మీకు అర్థం చేయించాను. నెక్స్ట్ సండే 9 నుంచి 12 వచనాలు మనం ధ్యానిస్తాం. అసలు ఏం జరిగిందో చూద్దాం. అంటే జరిగిన చరిత్రలు చూస్తా అంటే మనకు వాక్యం గుర్తుంటుంది, సంఘటనలు గుర్తుంటాయి, వ్యక్తులు గుర్తుంటారు, వాళ్ళ థాట్స్ గుర్తుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు గుర్తుంటాయి, వాళ్ళ మాటలు గుర్తుంటాయి, వాళ్ళ పొందిన సక్సెస్లు అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ఎంత చక్కగా ఆలోచించాం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అబ్బా బైబిల్ చదవాలి, బైబిల్ చదువుకోవాలి అనిపిస్తారు. కొంతమంది బైబిల్ చదువుతుంది కదా, అంత గజిబిజి ఉంటుంది, పాత నిబంధన అంతా అర్థం కాదు. ఈ 4 సువార్తలు చదువుతారు, ఈ పత్రికలు చదువుతారు, ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారు. కానీ ఈ రోజు నుండి మీ బలహీనతలు జయించాలి, మీ మాటల మీద మీరు దృష్టి పెట్టాలి, మీ ఆలోచనల మీద మీరు నిఘా పెట్టాలి. మీ సంభాషణ ఇంపార్టెంట్, మీ సంభాషణ ఇంపార్టెంట్. హల్లెలూయా. సంభాషణ నీకెంత జ్ఞానం ఉన్నది లేదు, ఎట్లా మాట్లాడుతావో తెలుస్తుంది. నీకెంత ఆస్తున్నదో చూడరు, నీ మాట్లాడే విధానం చూస్తారు. భాష అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే నాకు చదువు ఎక్కువ ఉండదు కనుక నేను భాష నేర్చుకుంటా. తెలుగే కదా నేర్చుకుంటే ఏమున్నది పాస్టర్ అంటారా? తెలుగే మాట్లాడడం రావాలి, తెలుగే మాట్లాడడం రావాలి. అప్పుడప్పుడు చెప్తా కదా, ముండరాలు అంటే ఏంటిది, విధవరాలు అంటే ఏంటిది అందాదా. ముండరాలంటే భర్త లేని ఆమెనే, కానీ మాట్లాడదా అంటే ఎట్లా అనిపించలేదు అట్లా. అది భూతపదం కాదు. అందుకే భాష బైబిల్లోనే ఉంది. నూతన నిబంధన గ్రంథం చదవండి, పాత నిబంధన గ్రంథం, ఆ భాష మీద దృష్టి పెట్టండి. నేను నేర్చుకుంటా అండి. నేను ఏది నేర్చుకోవడానికి అస్సలే నాకు మొహమాట అనిపించదు. ఈ శాలెం లాంటి వాళ్ళు చెప్పినా కూడా నేను వింటా. మంచి విషయం అయితే ఆయన చెప్పేది మంచి విషయం అయితే నేను బాగుపడేది, నలుగురు బాగుపడేది అయితే పిల్లాడు నాకు చెప్పినది మొన్న పిల్లాడు ఏమైనా వస్తాడు ఆయన ఉండదు. ఏరి పాస్టర్ సీనియర్ ఆయన ఉండదు. ఏమో నాకు దట్టని ఆలోచన తమ్ముని తట్టిందేమో, అంతే కదా. ఎవరిని తక్కువ చేయొద్దు. ప్రతి ఒక్కరి లోపల సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్ మెదడు డమ్మీ అయిపోయింది, మెదడు మొత్తం డమ్మీ అయిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో ఒకటి కొత్తదిగా అనుకున్నారు, అది మహా పవర్ఫుల్ అట. ఇక అది కనుక పర్మిషన్ ఇస్తే అది డబ్బులు పెట్టుకొనుకుంటున్నట్టు, కానీ నువ్వేం ఆలోచిస్తున్నావో తెలిసిపోద్దట. మీ లోపలే ఉందో తెలిసిపోద్దట, మొత్తం తెలిసిపోద్దట. 2080లో మాత్రం దేవుడు లేడనే చెప్పేస్తారట, అంత జ్ఞానం వచ్చేస్తారట. ఇప్పటికే ఈ ఫేస్బుక్ అని పేరు, ఏం పేరు ఫేస్బుక్ కోడు ఏదో ఉన్నది చూడు, ఆడున్న ఇంకోటి ఎలన్ మస్క్ అంటే వాడు, అదే మొత్తం మీద వీళ్ళంతా ఒక టీం అయిపోయిందట. అది ఏదో అనేది ఒకటి కనుగొన్నారట. అది దిమ్మ తిరిగిపోతుందట. అసలు మనిషికి స్వేచ్ఛ ఉండదు. టెక్నాలజీ మనిషికి స్వేచ్ఛ ఉండదండి. మొత్తం అంటే
ఎంత డేంజర్ అండి. దేవుడు కలగజేసినోడే నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. బాబు ఏది మంచో ఏది ఇచ్చాడో అర్థం చేసుకొని సరి చేసుకొని బతకంటే ఇక అయిపోయా. తెలియదు ఏమవుతుందో తెలియదు, కానీ సమయం ఉన్నప్పుడే ఆయన వలె మారదాం. హల్లెలూయా. మోకరించండి, సమయం 1 గంట అవుతుంది, నేను ముగించబోతున్నాను. హల్లెలూయా. నెక్స్ట్ ఆదివారం దీని కంటిన్యూషన్ ఉంటుంది. కాకపోతే 9వ వచనం నుండి 12వ వచనాల వరకు మనం ధ్యానిస్తాము. 1, 2, 3 సార్లు చదువుకొని రండి. చాలా విషయాలు మీకు అవగతమవుతాయి, అర్థమవుతాయి. కళ్ళు మూసుకుందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, యేసయ్య నామాన్ని మహింపరుస్తాం. ఎవరికి వాళ్ళే 2 చేతులు జోడించేసి పెద్ద మోకాలు వేయండి. ఆరోగ్యం మీకు బాగుంటే పెద్ద మోకాలు వేయండి. కుర్చీలలో ఉన్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. కింద కూర్చున్న వాళ్ళు మాత్రం పెద్ద మోకాలు వేయండి. ఆరోగ్యం సహకరిస్తే, ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే మెల్లగానే లేచి నిలబడండి. ఆరోగ్యం సహకరించడం నిలబడండి. మిగతా వాళ్ళు కూర్చోండి, పెద్ద మోకాలు వేయండి. నేను కూడా కొంచెం లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ప్రార్థన అయిపోయాక లేచి నిలబడతాను. నేను మీ అందరి కొరకు ప్రేర్ చేసిన తర్వాత అందరి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాతో మాట్లాడవయ్యా. నా లోపల చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ బలహీనతలు ఉన్నాయ్యా. ఆ బలహీనత నన్ను, నా కుటుంబం కానీ, నన్ను నా తోటివారు కానీ, నన్ను నా కొలీగ్స్ కానీ, నా బంధువులు కానీ, నా సంఘస్థులు కానీ, నా సహవాసం కానీ, నా దైవజనులు కానీ, లేక చుట్టుపక్కల వాళ్ళు కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా పిల్లలు కానీ, నా భర్త కానీ, నా భార్య కానీ, కొన్నిసార్లు ఈ ఒక్క ఆలోచన లేకుంటే నా భర్తకి ఎంత బాగుండు, ఈ ఒక్క గుణం లేకుంటే నా భార్య ఎంత బాగుండు, ఈ ఒక్క మనస్తత్వం లేకపోతే నా పిల్లలు ఎంత మంచిగా ఉండరు అని అందరూ బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఆ బలహీనతలు ఏంటో మాకు తెలిసాయి. మచ్చుకొని చెప్పావు, అసలు బలహీనతలు మాకు అర్థమయ్యాయి తండ్రి. ఇదిగో మమ్మల్ని మేము కృపకు అప్పగించుకుంటున్నాం. బలహీనతని మీద జయం పొందాం. మాకు మంచి సాక్ష్యం ఉంది, మంచి అభిషేకం ఉంది, మంచి సంఘం ఉంది, మంచి దైవజనులైన ప్రవక్తలు లాంటి దైవజనులు ఉన్నారు, మంచి ఆత్మీయులు ఉన్నారు, మంచి సహవాసం ఉంది, మంచి వాక్యానుసారమైన సంఘము, ప్రేమ కలిగిన బిడ్డలు ఉన్నారు, విశ్వాసంలో నింపబడి దేవుని కొరకు రోషంగా బ్రతికే సంఘం ఉంది. కానీ నాలో బలహీనత ఉందయ్యా. ఇంత మంచి సాక్ష్యం కలిగిన మా సంఘంలో బలహీనత ఉందయ్యా, నా ఇంట్లో బలహీనత ఉందయ్యా, నా ఒంట్లో బలహీనత ఉందయ్యా. ఈ బలహీనతని యోజన చేయిస్తానయ్యా. రెండవది ఏంటంటే, దైవిక ప్రేమ నీలో ఉంది కదా, దైవిక జ్ఞానం నీలో ఉంది కదా. కాబట్టి దైవిక ప్రేమ, దైవిక జ్ఞానం ఉన్న వ్యక్తి భాష మీద పట్టు సాధిస్తాడు. మాట్లాడే విధానము ఏంటంటే, నువ్వు శత్రువు ఇంట్లో ఉన్న శత్రువు మేలు కోరాలి. ఎలా అంటే, నువ్వెవరైనా పర్వాలేదు, నీ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరైనా పర్లేదు, దుర్మార్గుడైనా, దుష్టురాలైనా, మోసగత్తైనా, మోసగాడైనా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు లాంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, కానీ నువ్వు ఒక్కటి చెప్పాలి మనస్ఫూర్తిగా, నీ ఎదుటున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భార్య పిల్లలందరూ బాగుండాలి అనాలి. అప్పుడప్పుడు ఆటోల మీద చూస్తుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని పెడతారు. నిజమే, అది మంచిదే, అందరూ బాగుండాలి, ఆ బాగున్న వాటిలో నేను ఉండాలి, సంఘం అంతా బాగుండాలి, నేను బాగుండాలి, కుటుంబం అంతా బాగుండాలి, నేను బాగుండాలి, నా ఎదుట ఉన్న వ్యక్తి బాగుండాలి, నా ఎదుట ఉన్న కుటుంబం బాగుండాలి, నా అన్నదమ్ములు బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా ఆత్మీయులు బాగుండాలి, నా సేవకులు బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా సహవాసం బాగుండాలి. హల్లెలూయా. అదే కోరుకుంది చిన్నది, దైవిక మనసు ఉంది కదా, అందుకే కోరుకుంది. బాధను చూసి సంతోషించలేదు, కష్టాన్ని చూసి సంతోషించలేదు. నన్ను కష్టపెట్టినోడు కదా, నన్ను బాధ పెట్టినోడు కదా, నన్ను బానిసగా తీసుకొచ్చిన వాడు కదా, నన్ను బానిసగా మార్చినోడు కదా, వీళ్ళకి అట్లనే కావాలనే రాక్షసత్వ మనసు ఆ పిల్లకు లేదు. కానీ క్రీస్తు కలిగిన మనసు ఉంది. అందుకే యజమానురాలకు చెప్పింది, యజమానుడికి చెప్పింది. వాళ్ళ గుండెలు కరిగిపోయాయి, వాళ్ళ మనసు కరిగిపోయింది, వాళ్ళ కఠినత్వం తొలగిపోయింది, వాళ్ళ ప్రేమ ఊపికొచ్చేసింది, గుండెలు కత్తుకున్నారు. ఓయ్ నీవు కూతురువే, నువ్వు బానిసవు కాదని ఆ క్షణము నుండి వాళ్ళ అభిప్రాయం మారింది, వాళ్ళ ఆలోచన విధానం మారింది. సగం సక్సెస్ అయినట్టే ఆలోచన మారితే సగం సక్సెస్ అయినట్టే. ఇంకా సగం కార్యరంగంలోకి దిగినప్పుడు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అందుకే ఈ వ్యక్తి ఎంత సక్సెస్ పొందిన వ్యక్తి అయినా, ఇంత విలువ ఉన్న వ్యక్తి అయినా, ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా, ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి అయినా తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాడు. క్లారిటీగా చెప్పాడు. చిన్నది సొమ్రోన్లో ప్రవక్త ఉండడం చెప్తుంది అయ్యా, ఆ ప్రవక్త గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది అయ్యా, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తా. ఎంత మంచి మనసున్నాయమాను, ఎంత తగ్గింపు.
రాజుతో నాకు పనేంటి, నాకు తెలిసింది, నాకు వచ్చింది, నేను చేస్తా, నాకు ఎవరితో పని లేదు, నేనే అందరికీ అన్న విధానంలో ముందుకెళ్ళలేదు. కానీ అక్కడ కూడా తన విజ్ఞతను, అక్కడ కూడా తన జ్ఞానాన్ని, అక్కడ కూడా తన బుద్ధి కుశలతను, అక్కడ కూడా తన దీనత్వాన్ని నాకంటే పెద్ద ఆయనకు చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళొద్దు, నేనే డెసిషన్ తీసుకోవద్దు, ఏ నిర్ణయం చేయొద్దు, అది మంచి నిర్ణయమైనా ఒక్క మాట చేయడానికి ముందు నేను చెప్తాను. ఇది సంతోషకరమైన వార్తే. రాజుకు రోగం బాగైద్దనేది, అయినా నేను ఆయనకు పాసాన్ చేయాలి, ఆయనకు చెప్పాలి. ఎంత జ్ఞానం కదా, ఎంత వివేకం కదా, ఎంత మంచి మనసు కదా, ఎంత దైవిక జ్ఞానం కదా, అరమరకలి కల్మషం లేని మనసు కదా, పొరపచ్చలు లేని హృదయం కదా నయమాంది. అంత బలం వచ్చినా, అంత సక్సెస్ వచ్చినా తలబిరుసుతనం లేదు కదా, బిర్రుతనం లేదు కదా, హెచ్చించుకునే గుణం లేదు కదా. చెప్పాడు. అయితే ఆయనకు అర్థమైందోటి, ఈయన చెప్పిందోటి. రాజుకు ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. కింది లెవెల్కు నేను ఎందుకు వెళ్తా, నా దగ్గరికే, ఆయన దగ్గరికి, నాలాంటి వ్యక్తి దగ్గరికి నేను పంపిస్తా, బోధకుని దగ్గరికి నేను పంపిస్తానా, ప్రవక్త దగ్గరికి పంపిస్తాను. తన మనసులో ఏమనుకున్నాడో లెటర్ వేరే రాసి ఇచ్చేశాడు. ఆ లెటర్ పట్టుకొని పోతే అక్కడ గందరగోళం అయిపోయింది. అతడు చదువుకొని నయమని అడిగినా బాగుండు, అతడు తొందరపడ్డాడు. మనిషి తొందరపడి బట్టలు చెప్పుకున్నాడు, కంగారు పడుతున్నాడు. దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది. రాజ్యంలో ప్రజలు కలవరపడుతున్నారు, బట్టలు నింపుకోవడం ఏంటని. అది ప్రవక్త దాకా వెళ్ళింది. ప్రవక్త క్లారిటీ ఇచ్చాడు, అయ్యా ఆ వ్యక్తి నా దగ్గరికి పంపించు, నేనున్నాను కదా. నువ్వు అలా మర్చిపోతావు దేవుణ్ణి, ప్రవక్తను నువ్వు అలా మర్చిపోతావు. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి, దేవుని సన్నిధిని, వాక్యాన్ని, దైవజనులను మర్చిపోకూడదే. పంపించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ బలహీనతలు ఒకవేళ మనలో ఉంటే సరి చేసుకుందామా? కృతజ్ఞతాస్తుతులు వెళ్ళిద్దామా? 2 చేతులు జోడించండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఆ తర్వాత అందరం లేచి నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మాతో చక్కగా మాట్లాడావు. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన చందంగా మాట్లాడావు నాయన. 1వ వచనం నుండి తండ్రి 8వ వచనం వరకు అనేక విషయాలు జ్ఞాపకం చేశావు. గుంపులుగా వెళ్ళి యుద్ధం చేసింది. ఈ నయమానుకు నీవు జయం కలుగజేసింది. కుష్ఠరోగం ఉంది. అక్కడ సువార్త చెప్పిన చిన్నదాని గురించి, ఆ పిల్ల మనస్తత్వం గురించి, భార్యాభర్తల మనస్తత్వం గురించి, రాజు దగ్గరికి వెళ్తే రాజు మనస్తత్వం గురించి, ఆ పత్రిక జరిగిన తర్వాత ఆయన రియాక్షన్ గురించి, ఇవన్నిట్లో ప్రవక్త యొక్క ఆత్మ సంబంధమైన రియాక్షను అదొక ఊరట రాజుకు కలిగించింది, నయమాను కలిగించింది. అప్పటి వరకు కన్ఫ్యూజన్ గలిబిల్లో ఉన్న అందరి హృదయాల్లో నెమ్మది వచ్చేసింది. అలాగే తండ్రి అయిన దేవా, కుమారుడైన క్రీస్తును ఇక్కడికి ప్రవక్త ఆయన బోధకుడు, దేవా, ఆయన దేవుడు కూడా. దేవా, నువ్వు కృపను అనుగ్రహించు. యాజకుడు, ప్రవక్త, నీ కృప అనుగ్రహించాలి, నీ ఆత్మకార్యం జరిగించాలి. అందరి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించావు. చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. మీ కృపకు అప్పగిస్తూ నీ బిడ్డలను దీవిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.